ఈ వీడియోలో 43 సంవత్సరాల నుంచి నవ్వని ఒక మహిళ గురించి చెప్పబోతున్నాను. అలానే కోకోకోలా డ్రింక్ ని ఎందుకు తయారు చేశారో చెప్పబోతున్నాను. అలానే మనం ఈ సమ్మర్ లో పుచ్చకాయని తినొచ్చో లేదో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. దీనికోసం మనం బ్యూటీ టిప్స్ యూస్ చేస్తాం. కొంతమంది దానికి తగిన మెడిసిన్స్ యూస్ చేస్తారు, కొంతమంది సర్జరీ చేయించుకుంటారు. కానీ ఇప్పుడు ఒక మహిళ గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈమె పేరు టెస్ క్రిస్టియన్. ఈమెకి అందంగా ఉండడం ఇష్టం. ఈమెకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నవ్వడం మానేసింది. నవ్వితే తన మొహం మీద ముడతలు వచ్చి తన అందం చెరిగిపోతుందని తను నవ్వడం మానేసిందట. మరి ఎవరు ఈమెకి ఎలా చెప్పారో తెలియదు గానీ ఆమె వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు. అంటే దాదాపు 43 సంవత్సరాలు ఆవిడ నవ్వకుండా ఉన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈయన స్టీవ్ రోస్టైన్. ఈయన న్యూయార్క్ లోని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. 1987లో అమెరికన్ ఎయిర్లైన్స్ దగ్గర ఒక అన్లిమిటెడ్ ఎయిర్లైన్స్ పాస్ ని $2,50,000 పెట్టుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ప్రెసెంట్ వాల్యూ 2,07,00,000. అయితే అది కొన్న తర్వాత నుంచి ఆయన 10,000 సార్లు అమెరికన్ ఎయిర్లైన్స్ ద్వారా ట్రావెల్ చేశారట. అయితే దీనికి అమెరికన్ ఎయిర్లైన్స్ కి అయిన ఖర్చు $21,00,000. అంటే ప్రెసెంట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 17,40,00,000. ఈ దెబ్బకి 2008లో అమెరికన్ ఎయిర్లైన్స్ ఆయన టికెట్ ని క్యాన్సిల్ చేసి పాడేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 3, కోకోకోలా. అమెరికన్ ఫార్మసిస్ట్ అయిన జాన్ బర్డెన్ హెడేక్ ని తగ్గించడానికి తయారు చేసిన సిరప్పే కోకోకోలా. ఇది కోకా లీవ్స్ నుంచి, కోకా నట్స్ నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తయారు చేయబడింది. ఈ సిరప్ ని హెడేక్ ఉన్న వాళ్ళు వాటర్ లో మిక్స్ చేసి కొంత మోతాదులో తీసుకోవాలి. అయితే 1886లో ఈ సిరప్ ని మార్కెట్ లోకి లాంచ్ చేసిన తర్వాత ఒక సెల్లర్ పొరపాటున నీళ్లకి బదులు సోడాని మిక్స్ చేశాడు. అదే మనందరం ఇప్పుడు చూస్తున్న కోకోకోలా సాఫ్ట్ డ్రింక్. ఫ్యాక్ట్ నెంబర్ 4, అంతరిక్షంలో ఉన్న నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ కి రోజుకి 15 సూర్యోదయాలు, 15 సూర్యాస్తమాలట. అంటే ప్రతి 45 నిమిషాలకి ఒక సూర్యాస్తమయం, ఒక సూర్యోదయం ఇలా చూస్తారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ ఎంత స్పీడ్ తో తిరుగుతుందని. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం సమ్మర్ లో హైడ్రేట్ గా ఉండడానికి ఎక్కువ పుచ్చకాయలు తింటాం. అయితే వ్యాపారులు పుచ్చకాయని ఎర్రగా కనబడడానికి కెమికల్ ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనిని ఎలా కనిపెట్టాలంటే మీరు పుచ్చకాయని కోసిన తర్వాత ఒక కాటన్ తీసుకుని దాని మీద అద్దినట్టయితే దానికి కలర్ వస్తే అది కెమికల్ ఇంజెక్ట్ చేసిన వాటర్ మెలోన్ అని, అదే ఎటువంటి కలరు రాకపోతే అది నేచురల్ వాటర్ మెలోన్ అని మనం తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇది మన జెండా. ఇది శ్రీలంక జెండా, ఇది ఆస్ట్రేలియా జెండా. మరి ఇది ఏ దేశానికి చెందిన జెండా? ఇది ఏ దేశానికి చెందింది కాదు. ప్రతి ఒక్క దేశానికి ఒక్కొక్క జెండా ఉన్నట్టు మన భూమి మొత్తానికి ఇది ఒక జెండా. దీని పేరే ద ఇంటర్నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఇది మొత్తం మన భూమిలో ఉన్న అన్ని దేశాలని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఉన్న 7 సర్కిల్స్ మన భూమిలో ఉన్న 7 కాంటినెంట్స్ కి రిప్రజెంట్. అలానే బ్లూ కలర్ అనేది నీళ్లకు సంకేతం. మన భూమి మీద ఉన్న జీవానికి నీళ్లే ఆధారమని, అలానే మన భూమి ఎక్కువ నీళ్లతో నిండి ఉందని ఈ ఫ్లాగ్ రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.